హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజైతే నేను 3 చుక్కల ముగ్గు చూపిస్తున్నాను. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ముగ్గు, చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఒక మంచి స్టోరీ చెప్తాను. ఒక చిన్న పట్టణంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా సాధారణమైన కుటుంబంలో పెరిగింది. ఇంట్లో పెద్దగా డబ్బు లేకపోయినా తన దగ్గర ఉన్నదానిలోనే కొంతైనా ఇతరులకు ఇవ్వాలనే మంచి మనసు ఆమెకు ఉండేది. ఒకరోజు సీత స్కూల్కి వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక వృద్ధురాలు కూర్చుని కనిపించింది. ఆమె చేతిలో ఒక చిన్న సంచి ఉంది. ముఖంలో అలసట కనిపిస్తోంది. సీత దగ్గరకు వెళ్ళి, అమ్మమ్మ, ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని అడిగింది. ఆ వృద్ధురాలు, నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు అని చెప్పింది. సీత తన బ్యాగ్ తెరచి చూసింది. అమ్మ తన కోసం ఇచ్చిన 2 ఇడ్లీలు ఉన్నాయి. అవే తన మధ్యాహ్న భోజనం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఇడ్లీలను అమ్మమ్మకు ఇచ్చింది. మీరు తినండి అమ్మమ్మ అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం సీతకు చాలా ఆకలిగా అనిపించింది. కానీ అమ్మమ్మ తిన్న ముఖంలోని ఆనందం గుర్తొచ్చి ఆమె నవ్వుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన సీతను అమ్మ అడిగింది, ఈరోజు భోజనం చేశావా అని అడిగింది. సీత జరిగిన విషయం మొత్తం చెప్పింది. అమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండి సీతను దగ్గరకు తీసుకొని, నీకు నేను 2 ఇడ్లీలు ఇచ్చాను, కానీ నువ్వు వాటిని ఇచ్చింది 2 ఇడ్లీలు కాదు, ఒక మనిషికి ఆశని ఇచ్చావు అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సీత స్కూల్కి వెళ్తుండగా అదే అమ్మమ్మ మళ్ళీ కనిపించింది. ఆమె చేతిలో ఒక చిన్న ప్యాకెట్ ఉంది. ఇది నీకోసం అని సీత చేతిలో పెట్టింది. అందులో ఒక చిన్న పూల మొక్క ఉంది. సీత ఆశ్చర్యంగా, ఇది ఎందుకు అమ్మమ్మ అని అడిగింది. అమ్మమ్మ నవ్వుతూ, ఆ రోజు నువ్వు నాకు భోజనం ఇచ్చావు, ఆకలి తీరింది, కానీ అంతకంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఇంకా మంచితనం ఉందని నాకు నమ్మకం కలిగింది. ఈ మొక్కను నువ్వు పెంచు, నువ్వు చేసిన చిన్న సహాయం లాగే ఇది కూడా ఒకరోజు పెద్దదవుతుంది అంది. సీత ఆ మొక్కను ఇంటి ముందు నాటింది. ప్రతిరోజు నీళ్లు పోసేది. కొన్ని నెలల తర్వాత ఆ మొక్క పెద్ద పూల చెట్టుగా మారింది. ఆ చెట్టు పూలను చూసినప్పుడల్లా సీతకు ఒక విషయం గుర్తొచ్చేది. మనం చేసే చిన్న మంచి పని ఎప్పుడూ చిన్నదిగా ఉండదు. మనకు అది ఒక చిన్న సహాయం మాత్రమే అనిపించవచ్చు, కానీ ఎదుటివారికి అది వారి జీవితంలో ఒక పెద్ద ఆశగా మారవచ్చు. ఈ కథలోని నీతి, మంచితనం చేయడానికి డబ్బు అవసరం లేదు, మనసు ఉంటే చాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.